నీవు సన్మానించినప్పుడు, ప్రేమించినప్పుడు, వాళ్లకు న్యాయం చేయనప్పుడు నువ్వు దేవునికి ఏం చేసినా దేవునికి తృప్తి ఉండదు. గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆడపిల్లలారా, మీ భర్తలకు సపోర్ట్ చేయండి. తల్లిదండ్రులను తను ఆదరిస్తుంటే అడ్డు తగలగండి. సైతానుల్లాగా, దురాత్మల్లాగా అడ్డు తగలవాగా. ఎందుకంటే అది ఎంత పుణ్యఫలం అంటే అది నీ కుటుంబం పచ్చగా వర్ధిల్లడానికి కారణమైంది. నీ ఇంట ఎప్పుడు సమృద్ధి ఉండడానికి అది కారణమైంది. వాళ్ళ నోటికి కొడుకుగా అతడు అందించే ఆ పట్టడాన్ని నువ్వు కానీ ఆపావంటే ఆ ఉసురు నీకు తప్పకుండా, నీకు నీ బిడ్డ తరం తగిలింది. తాతకు పెట్టిన బొచ్చే తరతరాలు తప్పదని పెద్దలు సామెత చెప్తారు. ఆ కర్మ నీకు పట్టింది. ఇప్పుడు జవసత్వాలు బాగున్నాయని వెర్రవీగుతూ మిడిసిపడుతున్నావేమో. ఎగిరి 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 ఎప్పుడు పడతావో తెలియదు. కోడి పిల్ల పడ్డట్టు పడతావు. కర్మ